ఆల్రెడీ టార్గెట్లు కూడా చెప్పింటారు. ఇప్పటి వరకు మనం ఎంత చేసామో మీకు ఎంత చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉంది. టార్గెట్ మినిమం మనం ఇక్కడ ఇన్సెంటివ్ రావాలంటే ఎస్ఎన్ఎంలో ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ పెట్టారు 7 lakhs 15 lakhs అని. మనం బిజినెస్ చేస్తున్నామని కాకుండా ప్రతి ఒక్కరు ఇన్సెంటివ్కి ఎలిజిబుల్ కావాలి. ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకోవాల్సింది. ఆ ఇన్సెంటివ్ వచ్చిందా లేదా అనేది చూసుకొని మినిమం ఇన్సెంటివ్. నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ 3. ఇక్కడ ఎస్ఎన్ఎల్లో మనకు అప్రిషియేషన్ అనమాట. కమిషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బిజినెస్ చేస్తే మీరు 50,000 కట్టినా వస్తుంది, 10 లక్షలు కట్టినా వస్తుంది. ఇక్కడ అప్రిషియేషన్ అనమాట. ఇక్కడ మనకు 8 బ్రాంచులు ఉన్నాయి. 8 బ్రాంచుల్లో మన ప్లేస్ ఎంత, మొత్తం టోటల్గా 20,000 పీపుల్స్ ఉన్నారు. 20,000 మందిలో మన నెంబర్ ఎంత బెస్ట్ ఆఫ్ 3లో ఉందంటే మనం 1, 2, 3లో ఉన్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు బెస్ట్ ఆఫ్ 3 ప్లాన్ చేసుకోవాలి మేజర్గా, ఎందుకంటే కమిషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కాకుండా ఈ మంత్లో స్పెషల్ ధమాకా ఉంది, అది కూడా 5th వరకు ఉంది. ఈ మంత్లో అయితే ఇంకా 10 days ఉంది. ఆ స్పెషల్ ధమాకా కూడా ఎలిజిబుల్ అయ్యారు. ఇంతవరకు మీ టీంలో ఎవరైనా ఎలిజిబుల్ అయ్యారు సార్? 4 members అయితే ఉన్నారు. కంగ్రాట్స్. అయితే ఎందుకంటే స్పెషల్ ధమాకా అనేది అది పర్మనెంట్గా కాదనమాట. మంత్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఈ మంత్లో పర్మనెంట్ కాదు, అది ఈ మంత్లో ఉంటుంది, నెక్స్ట్ మంత్లో మన కంపల్సరీ అయితే ధమాకాలు అనేది మీకు బెనిఫిట్స్ 4 benefits ఫిక్స్గా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ స్పెషల్ ధమాకాకు ఎలిజిబుల్ అయ్యారంటే కూడా గ్రేట్ అనమాట. అందుకే మినిమం 2 అగ్రిమెంట్స్ చేస్తేనే కొన్ని ప్రాజెక్టులు మీకు స్పెషల్ ధమాకా ఉన్నాయి. అవి ఏవి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు తెలుసుకొని మనం బెస్ట్ ఆఫ్ 3లో ప్లాన్ చేయండి. ఈ మంత్లో అయితే మీ టీము నిన్నటి వరకు అయితే 3rd ప్లేస్లో ఉన్నది, ఈ రోజుకి 4th ప్లేస్లోకి వెళ్ళిపోయింది.